ఏమైనది మావా? రాయి సరిగా పొందట్లేదే. కింద మట్టిని ఇంకాస్త తోవమంటావా? వద్దులే, మళ్ళీ ప్రయత్నం చేస్తా. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిధి ఇక్కడే ఉంది. చక్కగా పొలం దున్నుతున్నారు, కంచె నాటుతున్నారు. ఇంతలా మీరు కష్టపడడం చూస్తుంటే మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడేంటి, మీ పొలానికి మీరు కంచె కట్టాలి, అంతేగా? అవునయ్యా. అసలు ఎవరయ్యా మీరు? ధనుంజయ వర్మ గారు, జమీందారులు. హరినాగారంలో ధనుంజయ వర్మ ఉన్నాడు. ఆయనకు నాగజాతి అంటే కోపం, నాగభక్తులంటే అసహ్యం. నాగమ్మను పూజిస్తే ఊరి నుంచి ఎల్లగొడతాడమ్మా. ధనుంజయ వర్మ గారా? మీరు మా పని చేయడమేంటి బాబు? అయ్యగారు, మీరు వీళ్ళ కోసం మీరు పనిచేయండి అయ్యగారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అయ్యా, అయ్యా, మీరు అయ్యా, అయ్యా, అయ్యా. ఇది కళా నిజమా అనిపిస్తోందయ్యా. మీలాంటి గొప్పోళ్ళు మాలాంటి వాళ్ల నీడను కూడా తాకకూడదు అనుకుంటారు. అట్టాంటిది ఆపద్బాంధవుడులా మా కట్టాన్ని ఆదుకున్నారు. అసలు మా మీద మీకు ఇంత దయ ఎందుకయ్యా? ఆ దేవుడు నాకు ఆస్తి, అంతస్తు, పేరు, ప్రతిష్ట అన్నీ ఇచ్చాడు. దానితో పాటు కష్టాన్ని చూస్తే కరిగిపోయే మనసు కూడా ఇచ్చాడు. నా ముందు ఎవరు కష్టపడినా చూడలేను, సాయం చేయకుండా ఉండలేను. అదమ్మా నా బలహీనత. అది బలహీనత ఏంది బాబు? గొప్ప మనసు కోట్ల మందిలో ఒక్కరికే ఉంటుంది బాబు. ఏమో, మిమ్మల్ని ఇలా చూడగానే నాకు బాధ అనిపించింది. ఎందుకో ఈవిని చూస్తే నా తోబుట్టులా అనిపించింది. ఒకవేళ నా చెల్లెలు భద్రావతి ఇలా కష్టపడడం నేను చూస్తే తట్టుకోగలనా చెప్పండి? మీరేం మొహమాట పడకుండా మీకే సాయం కావాలో అడగండి, తప్పకుండా చేస్తాను. ఇప్పటికే మాకు చాలా సాయం చేసినారయ్యా, ఇంకేం అక్కర్లేదయ్యా. మీరలా అంటే నేను బాధపడతానమ్మా. నువ్వు నా చెల్లెల్లాంటిదానివి, నన్ను నమ్మటం లేదా? అయ్యా, ఎంత మాటయ్యా! మిమ్మల్ని నమ్మకపోతే మా దైవాన్ని కూడా నమ్మనట్లే. నన్ను నిజంగా నువ్వు నమ్మితే నీ చేతులతో కలిపి ఒక ముద్ద పెట్టమ్మా. పెడతానయ్యా, ఇప్పుడే పెడతాను. పచ్చడి మెతుకులు మీరు తినగలరా అయ్యా? ప్రేమతో పెట్టే పచ్చడి మెతుకులైనా పరమాన్నంతో సమానమమ్మా. పెట్టమ్మా. ఆహా, అమృతంలా ఉందమ్మా. ఈ పూట నా ఆకలి తీర్చిన అన్నపూర్ణవు నువ్వు. నీ రుణం ఉంచుకోను. రేయ్, ఆ మూటివ్వరా. ఏంటయ్యా ఇది? డబ్బమ్మా, పంట ఖర్చులు కొంచండి. అప్పు తీర్చేంత స్తోమత మాకు లేదయ్యా. ఇది మీకు అప్పుగా ఇవ్వటం లేదు, అలాగని దానంగా కూడా ఇవ్వటం లేదు. నా చెల్లెలికి పసుపు కుంకాలుగా ఇస్తున్నాను.
తనకిష్టం వచ్చినప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్వాలేదు. అయ్యా, అయ్యే కాదమ్మా, అన్నయ్య అని పిలు. ఈ చుట్టుపక్కల పొలాలన్నీ నావే. ఆ పక్కనున్న 10 ఎకరాలు మీకు కౌలుకిస్తాను. మీరు పంట పండించుకొని మీరు తినగా మిగిలింది నాకివ్వండి. అయ్యా అయ్యా, మీరు మనుషులు కాదయ్యా, మనుషుల్లో దేవుడు. మీలాంటి దయామయుల్ని కలవడం నిజంగా మా అదృష్టమయ్యా. ఇక నుంచి మీరు నా మనుషులు, నా బంధువులు. మీకే అవసరం వచ్చినా నన్ను అడగండి, ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టండి. అట్టగేనయ్యా. వస్తానమ్మా. పది నిమిషాలు పనిచేసి అరగంట సోది పెట్టగానే పడిపోయారు. నిధిని వెతికే పని నాకు సులువైంది. ఇక ఆ పని మీదే ఉంటా. అబ్బా, రోజు పప్పేనా? కొంచెం పచ్చడేవే. అమ్మో, అమ్మగారికి తెలిస్తే నన్ను చంపేస్తారమ్మా. నేను వేయను, మీరు తింటూ ఉండండి, నేనిప్పుడే వస్తాను. ఉమ్. వద్దమ్మా, పచ్చడి తింటే వేడి చేస్తుంది. నీకోసమని జీడిపప్పులు బాదం పప్పులు తెప్పించాను. రోజు 3 పూట్ల ఇవే తినాలి. పుట్టే పిల్లాడు బొద్దుగా ముద్దుగా పుట్టాలి. బలం కావాలి కదా. అవి తినబుద్ధి అవ్వట్లేదు అత్తయ్య గారు. వేవులతో ఉన్నవాళ్ళకి అలాగే అనిపిస్తుంది గాని ఉండు, నేను తినిపిస్తాను. కోడలి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావమ్మా. కన్న కూతుర్ని నాకు కూడా ఇన్ని సేవలెప్పుడూ చేయలేదు. చెయ్యి చెయ్యి, ఈ సంబరం ఎన్నాళ్ళులే. అమ్మా నాగమ్మా, నీ దయవల్ల ఏంటమ్మా నువ్వు నా ఇంట్లో కొలువైనావా తల్లి? నన్నిట్ట కరుణించావా తల్లి? ఆ విష్ణుమూర్తికే నువ్వు నీడనిస్తావు అంటారు. అట్టాంటి నీకు నేను నీడనిచ్చే అదృష్టాన్నిచ్చినావా తల్లి? ఈ విషయం ఇప్పుడే మా మామకి చెప్పాలా? మావా తొందరగా రా మావా. ఏంది మహాదేవి, అట్టర్సవింది? ఏమైంది? నాగమ్మ తల్లి మనల్ని కరుణించినది మావా. మన ఇల్లే ఆ తల్లి గుడి అయినది మావా. గుడా? అవును మావా, ఇట్ట చూడు. మావా, ఏం చేస్తున్నావు మావా? ఆ పుట్టని నేలమట్టం చేస్తున్నాను మావా. అవును, ఈ ఇంట్లో పుట్ట ఉన్న విషయం ఆ ధనుంజయ వర్మకి తెలిస్తే మనల్ని చంపి అదే పుట్లో పాతేస్తాడు తెలుసా? అందుకని ఆయనకి భయపడి నాగమ్మ తల్లిని నీడలేని దాన్ని చేస్తావా?
ఆమె నీడ కోసం ఆలోచిస్తే మనకి నీడ లేకుండా పోతుంది. అంతేకాదు, మనం ఎవరో తెలియకపోయినా, ఆయనకేమీ కాకపోయినా మనకి వర్మగారు సాయం చేశారు. ఆ విషయం మర్చిపోయావా? అలాంటి మహానుభావుడికి ఇష్టం లేని పని నేను చేయను. పుట్టం తవ్వడం పాపం మావా. సాయం చేసిన వాళ్ళకి మోసం చేయడం కూడా పాపమే. నాగమ్మ తల్లి! అంటే ఇదంతా నా ఊహ లేదు. మా మావకి చెప్తే ఇట్టాగే సెత్తాడు. వర్మగారికి భయపడి పుట్టం తవ్వేస్తాడు. నా నాగమ్మని నాకు దూరం చేస్తాడు. ఆయనకు చెప్పను. నా నాగమ్మకు ఏ కట్టం రానియను. మహాదేవి, ఏంది మహాదేవి కొత్తగా దడిగట్టావు? ఏం లేదు మావా. ఉన్న ఒక్క గదిలో బట్టలు మార్చుకోవాలంటే కట్టంగా ఉంది. అందుకే. నన్ను కట్టమంటే కట్టేవాణిగా, నువ్వెందుకు ఈ తెప్పలు పడ్డావు? నీకెందుకులే మావా శ్రమ, నేను కడతాలే. అబ్బో, అయినా ఏందే ఈ మాత్రం దడి నేను కట్టలేనా ఏంది? ఏంది మహాదేవి, ఆగు, నువ్వు ఆగు. నువ్వు తప్పుకో. నేను కడతాను కదా, నువ్వు తప్పుకో. నేనున్నానుగా మహాదేవి. మహాదేవి, ఏంది ఈ మాత్రం పని నాకు చెప్పొచ్చు కదా. పెద్ద పెద్ద పొలం పనులే చేస్తా ఉన్నాను. ఈ మాత్రం పని నువ్వు చేయాలనా ఏంది? ఇదా కట్టడం? ఇంతేగా, ఈ మాత్రం కట్టడానికి నువ్వు నాకు చెప్పడానికి సిగ్గుపడ్డం ఒకటి. ఏంది? అమ్మా నాగమ్మ, నీ పుట్ట ఆయన కంట పడకుండా చూసేవారా నీతే తల్లి. మావా, ఇది నా కోసమే కట్టుకున్నా, నువ్వు వెళ్ళకూడదు. ఏ, నానెందుకు వెళ్ళకూడదు? అమ్మా, ఆడోళ్ళ సంగతి నీకు చెప్పాలా ఏంది? ఓ, అర్థమైందిలే మహాదేవి. ఇదిగో, నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను, సరేనా? ఆ మాట మీదే ఉండు. అట్టాగలే మహాదేవి. మహాదేవి, ముందు కొంచెం భోజనం పెట్టు. పక్కుల్లో మంచి 2 ఎడ్లున్నాయంట, నేను పోయి చూసొస్తాను. అట్టకి నువ్వు పద. నువ్వు రా తొందరగా. అమ్మా నాగమ్మ, ఈ రోజు నుంచి ఇది నాకు గుడితో సమానం. నా కోసం కదిలొచ్చిన నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటా తల్లి. జై నాగమ్మ, జై నాగమ్మ, జై నాగమ్మ, జై నాగమ్మ. మహాదేవి, ఏంటి నాగమ్మ అంత సంతోషంగా ఉన్నా? దొరికింది. ఆ హరినాగారంలో ప్రవేశం దొరికింది. మన నాగనిధిని రక్షించుకునే అవకాశం దక్కింది. ఇన్నేళ్ల నా కల తీరింది. నిజమా? అవును. మన జాతి శత్రువైన ఆ ధనుంజయ వర్మ తాత ముత్తాతలో మన నాగనిధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకోసం ఎన్నో నాగుల్ని అగ్నికి ఆహుతి చేశారు.
ఆఖరికి మన విషానికి బలైపోయారు. ధనుంజయ వర్మ చేయించిన ఆ గరుడ రక్ష వల్ల మన నాగజాతికి ఆ హరినాగారంలో ప్రవేశం లేకుండా పోయింది. ఆ రక్ష ఆ ఊరి పొలిమేర్లను కూడా తాకకుండా చేసింది. అవును, ఆ రక్ష వల్లే మన నాగనిధికి రక్షణ లేకుండా పోయింది. కానీ మన శ్రమ ఫలించింది. నా పరమ భక్తురాలి వల్ల హరినాగారంలో స్థిర నివాసం దొరికింది. పరమ భక్తురాలా? ఎవరావిడ? మహాదేవి తన భర్తతో నన్ను ఆ గరుడ శక్తి కంటపడకుండా తన ఇంటికి చేర్చింది. మన నాగశక్తి కూడా చేయలేని పని ఓ భక్తురాలు చేసిందన్నమాట. అవును, అంత గొప్ప భక్తురాలి జీవితం అసంతృప్తిగానే సాగుతుంది కదా. సంతానం లేదని మహాదేవి ఎంతో దుఃఖపడుతుంది. నా అనుగ్రహం వల్ల త్వరలోనే తన కోరిక తీరుతుంది. భలా నాగమ్మ భలా. ఏమే వదినా, పండంటి బిడ్డను కని ఈ ఇంటికి వారసునిద్దామనుకున్నావా? ఈ పల్లేరు కాయలతో నీ కడుపు పంటను పటాపంచలు చేస్తా. స్వామి, నీ కరుణ వల్ల ఎలాంటి ఆపదలు లేకుండా కాన్పు జరిగి పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాను తండ్రి. అనుగ్రహించు. అమ్మా అరవిందా, అత్తయ్య స్వామికి కొబ్బరికాయ కొట్టి హారతీయమ్మా. అలాగే అత్తయ్య. ఎవరిక్కడ పల్లేరుకాయలు పెట్టారు? అయ్యో, నాకు తెలీదమ్మా. అదేంటి భద్రా, ఇవన్నీ నువ్వే కదా పెట్టావు? అంటే ఇది చూసేసినట్టుంది. అంటే అమ్మా, ఇవి పల్లేరుకాయలని నాకు తెలీదమ్మా. తెలియకుండానే ఇక్కడ పెట్టావా? అది కాదమ్మా, ఇవి ఇక్కడ పెట్టకూడదని నాకు తెలీదమ్మా. మనం కొలిచే దైవానికి ఇష్టమైనవే నైవేద్యంగా పెట్టాలి గాని ఇష్టం లేని ఇలాంటి పల్లేరుకాయలు పెడితే అనుగ్రహానికి కాదు ఆగ్రహానికి గురవుతాం. ఇవి ఇంట్లోకి ఎలా వచ్చాయో, ఎవరు తెప్పించారో నాకు తెలియాలి. నన్ను చూసి అడుగుతావేంటమ్మా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అసలు ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలీదమ్మా. తెలుసుకోవలసిన బాధ్యత నీకుంది. ఇంట్లో పనివాడని ఆ మాత్రం కనిపెట్టుకుని ఉండలేవా? అలాగే అమ్మా. అన్నయ్యని కనిపెట్టుకుని ఉండడమేనమ్మా నా పని. ఈ ఇంట పుట్టే వారసత్వాన్ని అంతం చేయడానికి ఈ పల్లేరుకాయలే పెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఈ భద్రావతి బుర్రలో ఇంకా చాలా దారులున్నాయి. జాగ్రత్త, మెల్లగా మెల్లగా కూర్చోదినా.
కోసల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే. ఆగు భద్రావతి. ముందుగా పిల్లల తల్లి బొట్టు పెట్టి ఆశీర్వదించడం సాంప్రదాయం. అమ్మా గౌరీ, నువ్వొచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదించమ్మా.